తెలంగాణలో బీసీ బిల్లు రగడ కొనసాగుతోంది. బీసీ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. బీసీ నేతను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని కొండా సురేఖ అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధికి సహకరించట్లేదని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆరోపించారు. కిషన్ రెడ్డి గారు ఏది పడితే ఇలా మాట్లాడుతూ తీవ్రంగా మేమంతా ఐక్యంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు జాగ్రత్త. ముందు ఏదైనా అంశం మాట్లాడే ముందు మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల్ కమిషన్ తీసుకొచ్చి మండల్ కమిషన్ నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీ సభ్యులు. మీకు పెద్దందారులకు తప్ప బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. ఆలోచన ఉంటే మీరు తెలంగాణకు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు బీజేపీ. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు. బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడుంటే అకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులైనారు. మరి మేమేదైతే ఒక బీసీలకు న్యాయం చేయాలి, ఈ శతాబ్దాల కాలం నుంచి కూడా మనం అణచివేయబడతా ఉన్నాము. ఈరోజు ఒక 42% మేము సాధించుకుంటున్నాము తెలంగాణలో అని మేము ఆనందంతో ఈరోజు ఉన్న సమయంలో మళ్ళీ దాన్ని కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నారు. కానీ దాన్ని ఆమోదింపజేసే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోతున్నారని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మరి ఒక కిషన్ రెడ్డి గారే కాదు, మాకు దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవ్వరు కూడా తెలంగాణ గురించి ఈరోజు వరకు పట్టించుకోలేదు. ఈరోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు. ఏమైనా కూడా ఇటువంటి వచ్చిరాన్ని మీటింగులు పెట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచి చేయబోతే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ పట్ల మీరు సానుకూలంగా స్పందించకపోతే, లేదా మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే 42% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము 52%, 67% ఇస్తామనేటువంటి ధోరణిలో ముందుకు రావాలే తప్ప బీసీల రాజకీయ జీవితంలో ఈ రోజు స్థానిక ఎన్నికలతో శురువైనటువంటి ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో చట్టసభల్లో వరకు కూడా వెళ్తోంది. కాబట్టి మీకు బీసీల విషయంలో ఈ విధంగా అడ్డుపడే అధికారము లేదు అన్నమాట మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా.